నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనపడుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పారు. ఇతరుల విషయాల్లో మీరు తలదూర్చినట్లు మేం తలదూర్చం. మీ పార్టీ అంతర్గత సమస్యలను మీరు పరిష్కరించుకోవాలని, మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్పారు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పారు. ఇతరుల విషయాన్ని మీరు తలదూర్చినట్లు మేం తలదూర్చాం. మీ పార్టీ అంతర్గత సమస్యలను మీరు పరిష్కరించుకోవాలని, మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్పారు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అటువైపు ఉన్న నా బంధుమిత్రులందరికీ చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం. ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు అందరినీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ప్రత్యేకించి దీనిలో రాజకీయాన్ని కూర్చుని కూడా లేదు. థ్యాంక్ యూ. బ్రాండ్ ఇమేజ్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచర మంత్రివర్గ సోదరులు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని